తెలంగాణ ఉద్యమకారుడినండి. ప్రస్తుతం తెలంగాణ జాగృతిలో నాయకునిగా ఉన్నాను. వచ్చే నెల 25వ తారీఖు కవితమ్మ గారు పార్టీ అనౌన్స్మెంట్ అనేది డేట్ చేసింది. ఇది రేవంత్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి జీర్ణం కావట్లేదు. ఎందుకు జీర్ణం కావట్లేదు అనేది వాళ్ళు పరిశీలించుకోవాలండి. ఈరోజు మరి మా కవితమ్మ మహిళల కోసము, మహిళల కోసము, మహిళా లోకానికి, మహిళలు పడుతున్న కష్టాలు, మహిళలు ఏదైతే అనుభవిస్తున్న ఇబ్బందులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో మరి ఎన్ని బాధలు పడుతున్నారు, ఏంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి, మరి ఈ సమస్యలన్నిటికీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఒక ధర్మ సంస్థానకై మరి పార్టీ అనేది వచ్చే నెల 25వ తారీఖు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కవితమ్మ కోసము మరి లేనిపోని నిందలు మోపి, మరి లేనిపోని మాటలు అనడము, ఇది ఎంత మటుకు న్యాయం అని నేను అడుగుతున్నాను. మరి ఇంతకుముందు కూడా లిక్కర్ రాని అని, అదని ఇదని నిందలు మోపడము, మరి అదేవిధంగా సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందండి. అది తెలిసి కూడా ఆ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కూడా